హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనకి టాపిక్ ఏంటంటే ఈ యొక్క మనకి ఆర్ఆర్సీ గ్రూప్ డీకి వచ్చేసరికి మనకి నాలుగు మెయిన్ సబ్జెక్టులు 4 ఉంటాయి కదా మనకి. అందులో మ్యాథమెటిక్స్, నథింగ్ బట్ అర్థమెటిక్, రీజనింగ్ అండ్ జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్. సో మనకి ఇక్కడ మ్యాథమెటిక్స్ క్లాస్ జరుగుతున్నాయి ఆల్రెడీ. నెక్స్ట్ మనకి ఇక్కడ రీజనింగ్ క్లాస్కి వచ్చేసరికి ఏంటంటే మనకి ఈ యొక్క సిలబస్ ప్రకారం చూసినట్లయితే ఫస్ట్ టాపిక్ ఏంటంటే అనాలజీ. రీజనింగ్లో ఫస్ట్ టాపిక్, ఆర్ఆర్సీ గ్రూప్ డీలో ఫస్ట్ టాపిక్ రీజనింగ్ ప్రకారంగా అనాలజీ. సో మనకి ఈరోజు ఈ టాపిక్ ఏంటంటే అనాలజీలో మనకి అనాలజీ అంటే ఏమిటి, అసలు క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి ఒకసారి మనం చెప్పుకుందాం. ఈ బేసిక్గా కొత్త వాళ్ళకి అంటే ఈ కోచింగ్ వెళ్ళకుండా రీసెంట్గా డిగ్రీ కంప్లీట్ అయ్యి బయటకు వచ్చిన వాళ్ళకి, నెక్స్ట్ ఇంకా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి బయటకు వచ్చిన వాళ్ళకి, 10th క్లాస్ కంప్లీట్ అయ్యి బయటకు వచ్చిన వాళ్ళకి, సో ఈ యొక్క కాంపిటేటివ్ వరల్డ్లో ఈ టాపిక్స్ తెలియదు కాబట్టి ఈ బేసిక్స్ అనేవి మనం ఈ క్లాస్ నుంచి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఇవి నేర్చుకున్నట్లయితే, బేసిక్స్ వచ్చినట్లయితే మనం ఇంకా ముందు మంచి క్లాస్ మనం వినొచ్చు, క్రాక్ చేయొచ్చు, ప్రాబ్లమ్స్ మనం చేయొచ్చు. సో ఈ బేసిక్ క్లాస్ ఏంటంటే ఫస్ట్ అనాలజీ అంటే ఏంటి, అందులో టాపిక్స్ అనేవి ఏ విధంగా వస్తాయి, మనకి ఎగ్జామ్లో వేటి మీద ఎక్కువ క్వశ్చన్లు రావడం జరుగుతుంది చూద్దాం. ఫస్ట్ బేసిక్గా అనాలజీ అంటే ఏంటి. అనాలజీ అంటే ఏంటి, మనకి సిమిలారిటీ, నథింగ్ బట్ ఇట్ మీన్స్ సిమిలారిటీ. సిమిలారిటీ అంటే మనం ఇప్పుడు ఒక క్వశ్చన్ ఇస్తాడు, ఒక క్వశ్చన్ ఇచ్చి దానికి ఒక ఆన్సర్ ఇస్తాడు, సిమిలారిటీగా ఆన్సర్ ఇస్తాడు. సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఇచ్చి దానికి సిమిలారిటీగా ఆన్సర్ చెప్పమంటాడు. సో ఇదే అనాలజీ అవుతుంది, ఓకేనా. దీన్ని బట్టి మనకి థింకింగ్ అనేది ఏ విధంగా ఉంది అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటారు, ఓకేనా. సో ఇచ్చిన క్వశ్చన్ ఆన్సరు ఏ రిలేషన్ సంబంధించింది, ఎటువంటి సిమిలారిటీ మెయింటైన్ చేస్తుంది, ఓకేనా. సిమిలారిటీ మీన్స్ ఒకేలా ఉండడం, అంతే కదా. సిమిలారిటీ అంటే ఒకేలా ఉండడమే కదా. సో ఒక క్వశ్చన్ ఇచ్చి ఒక ఆన్సర్ ఇచ్చాడు, ఆ రెండింటి మధ్యన రిలేషన్షిప్ తెలుసుకోవాలి మనం ఫస్ట్. ఆ రిలేషన్షిప్ అంటే నథింగ్ బట్ సిమిలారిటీ కనుక్కోవాలి. సో దాన్ని బట్టి మనం నెక్స్ట్ ఇంకో దాన్ని మనం చేయొచ్చు అనమాట. అనాలజీ మీన్స్ సిమిలారిటీ. సో ఏ విధంగా అడుగుతారు ప్రాబ్లమ్స్ సార్ ఎగ్జామ్లో, ఏ విధంగా ప్రాబ్లమ్స్ వస్తాయంటే వర్కర్ అండ్ వర్క్ అనమాట. వర్కర్ అండ్ వర్క్ అంటే ఏంటి, ఇప్పుడు ఒక తాపి మేస్తున్నాడు, ఆయన ఏం చేస్తాడు, ఒక తాపి పని అంటే సిమెంట్ పని చేస్తూ ఉంటాడు. ఆయన పేరు వర్కరు, ఆయన చేసే పని. నెక్స్ట్ ఇంకా కార్పెంటర్ ఉన్నాడు, ఆయన చేసే పని ఏంటి, వడ్రంగి మేస్త్రి ఉన్నాడు, వడ్రంగి పని చేస్తూ ఉంటాడు, ఓకేనా. నెక్స్ట్ ఇంకా సివిల్ ఇంజనీర్ ఉన్నాడు, ఆయన యొక్క వర్క్ ఏంటి, కన్స్ట్రక్షన్ జరుపుతారు, ఓకేనా. అది వర్కింగ్. నెక్స్ట్ కంట్రీ అండ్ కరెన్సీ అంటే ఏంటి సార్ అంటే ఒక దేశం పేరు, దాని యొక్క కరెన్సీ అంటాడు. ఇప్పుడు ఇండియా ఉంది, ఒక క్వశ్చన్ ఏంటి అక్కడ, ఇండియా ఇచ్చాడు, రూపీ ఇచ్చాడు, ఇండియా ఇచ్చి రూపీ ఇచ్చాడు అంటే ఇండియా యొక్క కరెన్సీ ఏంటి, రూపీస్. నెక్స్ట్ బంగ్లాదేశ్ అని అడిగాడు, డాష్ అంటాడు. బంగ్లాదేశ్ యొక్క కరెన్సీ మనం తెలుసుకోవాలి. దీన్ని బట్టి మనకు అర్థం ఏంటంటే ఎనాలజీలో మన యొక్క జనరల్ అవేర్నెస్ అనేది తెలుసుకుంటాడు ఫస్ట్, ఓకేనా. మనకి జనరల్ అవేర్నెస్ అంటే జీకే అనేది ఇక్కడ చాలా ఉపయోగపడుతుంది. జీకే అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది. బంగ్లాదేశ్ కరెన్సీ ఏంటి, ఢాకా ఏమో క్యాపిటల్, టాకా ఏమో కరెన్సీ. నెక్స్ట్ మేల్ ఫీమేల్ అడిగాడు, బ్రదర్ ఇచ్చాడు, దానికి ఫీమేల్ ఏంటి, సిస్టర్ అవుతుంది, అంతే కదా. సైనోనిమ్ వర్డ్ అంటే ఒక పదం ఇస్తాడు, ఒక పదానికి సైనోనిమ్ ఇచ్చాడు అంటే పర్యాయపదం ఇచ్చాడు. అదేవిధంగా వేరే పదం ఉంటుంది, దానికి మనం పర్యాయపదం కనుక్కోవాలి. సో ఈ విధంగా మనకి సిమిలారిటీ చూడండి, అన్నిటిలో కూడా ఒకటే మెయింటైన్ చేస్తున్నాడు, సిమిలారిటీ మెయింటైన్ చేస్తున్నాడు. అంటే అనాలజీ అంటే ఏంటంటే మనకి ఇక్కడ సిమిలారిటీ గుర్తుపెట్టుకోండి. అనాలజీ అంటే ఇక్కడ సిమిలారిటీ. ఫస్ట్ టాపిక్ రీజనింగ్లో ఫస్ట్ టాపిక్ అనాలజీ. ఈ క్లాసు బేసిక్గా తెలుసుకోవాల్సిన కొత్తగా వచ్చిన వారికి, ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో కొత్తగా వచ్చిన వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది, ఓకేనా. నెక్స్ట్ యాంటోనిమ్ అంటే మనం ఒక పదం ఇస్తాడు, దానికి వ్యతిరేక పదం ఇచ్చాడు అనుకో, మనం కూడా వేరే పదానికి వ్యతిరేక పదం మనం చెప్పాలి. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంటు మెజరింగ్ అన్నాడు అంటే ఏంటి, ఇప్పుడు వోల్టీమీటర్ ఉంది, వోల్టేజ్ని మనం కనుక్కోవచ్చు. వోల్టీమీటర్ అనేది ఒక ఇన్స్ట్రుమెంటు, అది ఏం చేస్తుంది, మెజరింగ్ అనేది వోల్టేజ్ని మెజర్ చేస్తుంది. నెక్స్ట్ గాల్వనోమీటర్ ఉంది, అది కరెంట్ మెజర్ చేస్తుంది. అలాగే మనకి ఒక ఇన్స్ట్రుమెంటు, అది మెజరింగ్. థర్మోమీటర్ ఉంది, అది టెంపరేచర్ని మెజర్ చేస్తుంది, ఓకేనా. ఇక్కడ మనకి ఒక క్వశ్చన్ ఇచ్చి ఆన్సర్ ఇచ్చినప్పుడు మనం దాన్ని బట్టి మనం సిమిలారిటీగా ఆన్సర్ అనేది మనం చెప్పాలి. ఎందుకంటే అనాలజీ మీన్స్ సిమిలారిటీ, ఒకే పోలిక అంట. సిమిలారిటీ అంటే ఏంటి, ఒకే పోలిక కదా, ఓకే. నెక్స్ట్ గేము, ప్లేస్. ఇప్పుడు నథింగ్ బట్ క్రికెట్ ఉంది, క్రికెట్ని ఏమంటాడు, క్రికెట్లో ఆడే ప్లేస్ని ఏమంటాం మనం,
పిచ్ అంటాం. అదేవిధంగా బ్యాడ్మింటన్ ఆడే ప్లేస్ని ఏమంటాం మనం, కనుక్కోమంటాడు. సో దాన్ని కోర్ట్ అంటాం, లేదంటే ఒక్కో ప్లేస్ని ఒక రింగ్, బాక్సింగ్కి అయితే రింగ్ అంటాం. సో మనం ఆడే యొక్క ఆట మరియు దాని యొక్క ప్రదేశం యొక్క ప్లేస్ అనమాట పేరు. బాక్సింగ్ ఉంది, దానికి ప్లేస్ ఏంటి, అక్కడ రింగ్ అంటాం. నెక్స్ట్ క్వాంటిటీ అండ్ యూనిట్ అంటే ఏంటి, ఇక్కడ మనకి మాస్ ఉంది, అదొక క్వాంటిటీ, దానికి యూనిట్స్ ఏంటి, కిలోగ్రామ్స్. సో ఆ విధంగా మనకి నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఇక్కడ వెలాసిటీ ఇచ్చాడు, వెలాసిటీకి యూనిట్ కనుక్కోవాలి, అంతే అనమాట. ఈ యొక్క సిమిలారిటీలో అంటే ఒకే పోలిక ఉంటాయి కదా, వాటిని మనం ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే ఎనాలజీ అంటే ఒక సిమిలారిటీ. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో మీకు ఫాస్ట్గా ఉన్నట్లయితే ఒకసారి మళ్ళీ వెనక్కి పెట్టుకుని వినండి, నో ప్రాబ్లం, ఓకేనా. కొత్తగా వచ్చిన వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎనాలజీ ఫస్ట్ చాప్టరు మీకు రీజనింగ్లో ఫస్ట్ చాప్టర్ ఎనాలజీ అనమాట. మనకి ఫస్ట్ చూద్దాం, వర్కర్ అండ్ వర్క్ అన్నాడు. ఎగ్జామ్లో మనకి ఏ విధంగా క్వశ్చన్ అడుగుతాడంటే, ఈ యొక్క ఎనాలజీలో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి, ఏ విధంగా అడిగాడు. వర్కరు అతను చేసే పని ఏంటి, మెకానిక్ అనేది గ్యారేజ్ ఇచ్చాడు. ఒక క్వశ్చన్లో మెకానిక్కి గ్యారేజ్ ఇచ్చాడు. డాక్టర్కి ఏంటి అని అడిగాడు క్వశ్చన్, ఓకేనా. కింద ఆప్షన్స్ ఉంటాయి మనకి, ఆ ఆప్షన్ బట్టి మనం ముందుకు వెళ్ళాలి. మెకానిక్ అనే వ్యక్తి ఎక్కడ పనిచేస్తాడు, గ్యారేజ్లో పనిచేస్తాడు. అదేవిధంగా డాక్టర్ అనే వ్యక్తి ఎక్కడ పనిచేస్తాడంట, అక్కడ మనకి వర్కరు అండ్ ప్లేస్ కాబట్టి డాక్టర్ అనే వ్యక్తి హాస్పిటల్లో చేస్తారు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి, ఇక్కడ హాస్పిటల్ అవుతుంది, ఓకేనా. ఈ విధంగా మనకి సింపుల్గా బేసిక్ క్వశ్చన్లు ఉంటాయి గ్రూప్ డి లెవెల్లో, కష్టంగా ఏమి ఉండవు, ఓకేనా. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొంచెం జీకే అనేది మనకి దీంట్లో మనకి గుర్తుంటే అటెంప్ట్ చేయొచ్చు, ఓకేనా. అంటే ఏం కాదు, ఒక వ్యక్తి అతను చేసే పని గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. ఇప్పుడు బయట చాలామంది వ్యక్తులు ఉంటారు, వాళ్ళందరూ కూడా రకరకాల పనులు చేస్తూ ఉంటారు, రకరకాల ప్లేస్లకు వెళ్తూ ఉంటారు. ఇప్పుడు లాయర్ ఉన్నాడు, లాయర్కి ఏమిస్తాడు, కోర్టు. లాయర్ అన్న వ్యక్తి కోర్టులో పనిచేస్తాడు. కాబట్టి మనకి వర్కరు అక్కడ ఏమి ఇచ్చాడంటే మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, వర్కరు వాడి యొక్క ప్లేస్, కాబట్టి మనం అదే ఫాలో అవ్వాలి, ఆ సిమిలారిటీ ఫాలో అవ్వాలి. డాక్టర్ ఉన్నాడు, డాక్టర్ యొక్క ప్లేస్ ఏంటి, హాస్పిటల్. సో మనం ఒకే పోలిక మనం మెయింటైన్ చేస్తున్నాం అంటే అనాలజీ, సిమిలారిటీ మెయింటైన్ చేస్తున్నాం, ఓకేనా. సో ఈ విధంగా ఉంటుంది వర్కర్ అండ్ వర్క్ మీద. ఓకే, నెక్స్ట్ కంట్రీ అండ్ కరెన్సీ చూద్దాం. కంట్రీ అండ్ కరెన్సీ చూడండి ఒకసారి, ఏం ఉంది ఇక్కడ, కంట్రీ అండ్ ఫస్ట్ ఏమి ఇచ్చాడు, అక్కడ ఇండియా అనేది ఒక కంట్రీ ఇచ్చాడు, దానికి రూపీ అనేది దాని కరెన్సీ నేమ్ అనమాట. అదేవిధంగా యూఎస్ఏ అనే ఒక కంట్రీ ఇచ్చాడు, మనం దానికి ఏం కనిపెట్టాలి, పైన ఉన్న సిమిలారిటీ ప్రకారంగా దేశము మరియు దాని యొక్క కరెన్సీ. కాబట్టి కింద దేశం ఇచ్చాడు, యూఎస్ఏ ఇచ్చాడు, దానికి కరెన్సీ ఏంటి, డాలర్. సో మనకి ఆప్షన్లో డాలర్ ఉంటుంది, దినార్ ఉంటుంది, నెక్స్ట్ టాకా ఉంటుంది, ఇంకా జపాన్ యెన్. సో వీటి యొక్క కరెన్సీ గుర్తుపెట్టుకోవాలి. సార్ ఎక్కడ ఎలా గుర్తుంటుంది సార్ అంటే ఇది ప్రాక్టీస్ వల్ల కాదు, బికాజ్ ఆఫ్ జీకే, జనరల్ నాలెడ్జ్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. కంట్రీస్ ఏమున్నాయి, వాటి యొక్క కరెన్సీ ఏంటి, తర్వాత ఈస్ట్ వెస్ట్ నార్త్ కంట్రీస్ ఏముంటాయి, తర్వాత కాంటినెంట్స్ ఏముంటాయి, అవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. యూఎస్ఏకి డాలర్ అనేది కరెన్సీ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం ఆన్సర్ అనేది మనం అటెంప్ట్ చేయాలి. మనకి ఇచ్చిన క్వశ్చన్లో రిలేషన్షిప్ ఏంటో మనం కనిపెట్టాలి. ఫస్ట్ ఇండియా రూపీ అన్నాడు, అంటే ఇండియా అనేది ఒక దేశము, రూపీ అంటే దాని యొక్క కరెన్సీ. అదేవిధంగా యూఎస్ఏ అనేది ఒక దేశము, డాలర్ అనేది దాని యొక్క కరెన్సీ. ఈ యొక్క సిమిలారిటీ మనం మెయింటైన్ చేస్తే అనాలజీలో మనకి కంపల్సరీగా 2-3 మార్క్స్ని మనం గెయిన్ చేయొచ్చు, ఓకేనా. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. నెక్స్ట్ టాపిక్లో మనం చూడండి, బ్రదరు సిస్టర్ ఇచ్చాడు, అంటే బ్రదర్ అనే వ్యక్తి మేలు, సిస్టర్ అంటే ఫీమేల్. సో మనకి మేలు ఫీమేల్ ఇచ్చాడు. సో మనం ఆ సిమిలారిటీ మనం మెయింటైన్ చేస్తే కాక్ అన్నది మేల్ అవుతుంది, దానికి హెన్ ఏమవుతుంది, ఫీమేల్ అవుతుంది. సో HEN హెన్ అవుతుంది. ఆప్షన్లో హెన్ ఉంటుంది, తర్వాత కాక్రోచ్, తర్వాత కాక్, సో ఇంకా బర్డ్స్, ఇవన్నీ ఉంటాయి. మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రిలేషన్షిప్ అనేది కంపల్సరీ మనం మెయింటైన్ చేయాలి, సిమిలారిటీ మెయింటైన్ చేయాలి, రిలేషన్షిప్ సిమిలారిటీ, ఓకేనా. ఒకే పోలిక మనం మెయింటైన్ చేయాలి. బ్రదర్కి ఫీమేల్ ఏమవుతుంది, సిస్టర్ అవుతుంది, కాక్కి ఫీమేల్ హెన్ అవుతుంది. సో ఈ విధంగా మనకి గుర్తుపెట్టుకోవాలి ఆన్సర్లు. ఎనాలజీ చాలా ఈజీగా ఉంటుంది, ఇంట్రెస్ట్గా ఉంటుంది. మీరు ప్రాక్టీస్ చేసే కొలది మీకు అవి బాగా గుర్తుంటాయి, ఓకేనా. మీరు బుక్స్ తీసుకోండి, బయట కొన్ని రైల్వే బుక్స్ తీసుకోవచ్చు,
వేరే బయట విజేత కాంపిటీషన్స్ అని ఇంకా చాలా కాంపిటీషన్స్ ఉంటాయి కదా. సో వాటిలో మనం ఎక్కువ ప్రాక్టీస్ చేయడం ద్వారా, లేదంటే అరిహంత్ అని ఈ పెద్దది ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం ప్రాక్టీస్ చేయడం ద్వారా బాగా గుర్తుంటాయి. ఓకేనా. నెక్స్ట్ టాపిక్ మనకి ఏంటివి సైనోనిమ్స్, యాంటోనిమ్స్, ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. పదాలు గుర్తుపెట్టుకోండి. కొన్ని పదాల యొక్క పర్యాయ పదాలు, వాటి యొక్క వ్యతిరేక పదాలు. గుడ్, బ్యాడ్ ఇచ్చాడు. నెక్స్ట్ క్రూయల్కి ఏంటి అంటాడు. గుడ్ అనేది బ్యాడ్కి ఆపోజిట్ వర్డ్. సో క్రూయల్ అనేది కైండ్కి ఆపోజిట్ వర్డ్. సో ఈ విధంగా మనకి ఆపోజిట్ వర్డ్ ఇచ్చాడా, లేదంటే సైనోనిమ్ ఇచ్చాడా, యాంటోనిమ్ ఇచ్చాడు కనుక్కోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏంటి ఇక్కడ ఇన్స్ట్రుమెంటు, వాటి యొక్క మెజర్మెంట్. సిస్మోగ్రాఫ్ ఉంది. సిస్మోగ్రాఫ్ అంటే ఏంటి, ఎర్త్ని, భూకంపాలను కొలిచే ఒక ఇన్స్ట్రుమెంట్ అనమాట. నెక్స్ట్ యామ్మీటర్ ఉంది. యామ్మీటర్ ఎందుకు ఉపయోగపడతాడు, కరెంట్ని కనుక్కోవడానికి ఉపయోగించే యామ్మీటర్. ఇవన్నీ మనకి జీకేలో వచ్చే పాయింట్స్ అనమాట. నెక్స్ట్ గేము అండ్ ఇట్స్ ప్లేస్ అంటాడు. ఎలాగా, ఇప్పుడు క్రికెట్ ఉంది. క్రికెట్కి పిచ్ అనేది, క్రికెట్లో క్రికెట్ వాళ్ళు ఏం చేస్తారంటే పిచ్లో ఆడతారు. దాని యొక్క ప్లేస్ని పిచ్ అంటాం మనం, ఆ యొక్క ప్లేస్ని. నెక్స్ట్ బాక్సింగ్ ఉంది. బాక్సింగ్ గేమ్ ఆడే వాళ్ళని ఆ ప్లేస్ని ఏమంటాం మనం, రింగ్ అంటాం. సో ఎందుకు ఇక్కడ సిమిలారిటీ రిలేషన్షిప్ ఏంటి, ఆడే ఆట దాని యొక్క స్థలము, ఆడే ఆట బాక్సింగ్, దాని స్థలాన్ని ఏమంటాం మనం, రింగ్ అంటాం. సో ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఎగ్జామ్లో వీటి మీద మనకి ఎక్కువగా ఎనాలజీ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో ఆ టాపిక్స్ ఏంటి మనం ముందు చెప్పుకున్నాం కదా, అవన్నీ ఒకసారి మీరు బుక్స్ చదవడం ద్వారా ఎక్కువగా మీకు గుర్తుంటుంది. బుక్స్ ఎక్కువ చదవాలి. నెక్స్ట్ మనకి ఇంకా గేము, ప్లేస్ ఆఫ్ ప్లేయర్స్. టెన్నిస్ వాళ్ళు ఎక్కడ ఆడతారు, కోర్ట్లో ఆడతారు. ఆ టెన్నిస్ ఆడే ప్లేస్ని మనం కోర్ట్ అంటాం. బాక్సింగ్ రింగ్ అంటాం. నెక్స్ట్ రన్నింగ్ రేస్ ఉంటుంది. ఆ రేస్లో జరిగే వాటిని దాన్ని ఏమంటాం, ట్రాక్ అంటాం. రేస్ అదో గేము, ఆ రన్నింగ్ రేస్ అనేది గేము, ఆ ప్లేస్ని ఏమంటాం, ట్రాక్ అంటాం. సో నెక్స్ట్ ఇంకా క్రూయల్కి ఆపోజిట్ వర్డ్ కైండ్ అని, డీప్ షాలో అని. సో ఇంకా రకరకాల వర్డ్స్ ఉన్నాయి. సైనోనిమ్స్, యాంటోనిమ్స్ కూడా ఉన్నాయి మనకి. సో వీటి మీద ఎక్కువ క్వశ్చన్ రావడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ ఎనాలజీలో మనకి ఏ విధంగా క్వశ్చన్లు అడుగుతాడు అన్న టాపిక్ వచ్చినట్లయితే మనకి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చూద్దాం ఒకసారి. ఎనాలజీలో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చూద్దాం ఒకసారి. సో మనకి ఇక్కడ ఎనాలజీలో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చూసినట్లయితే సరే ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారంటే ఎగ్జామ్లో మనకి ఫస్ట్ మనకి యొక్క ఫస్ట్ మెథడ్ ఏంటంటే డైరెక్ట్ ఆర్ సింపుల్ ఎనాలజీ. ఓకేనా. సింపుల్గా ఎనాలజీ, డైరెక్ట్, లేకుంటే నేరుగా క్వశ్చన్లు అడుగుతాడు. ఏ విధంగా అడుగుతాడు, కాలేజ్ స్టూడెంట్ ఇచ్చాడు అయితే హాస్పిటల్ డాష్ అన్నాడు. ఆప్షన్స్ ఇస్తారు కిందన. ఓకేనా. డోంట్ వరీ. ఫస్ట్ కాలేజ్ అండ్ స్టూడెంట్కి మనకి ఏంటి రిలేషన్షిప్, ఏంటి సిమిలారిటీ, ఏంటి మనం సిమిలారిటీ చేయొచ్చు. ఫస్ట్ రిలేషన్షిప్ కనుక్కోవాలి. ఏంటి కాలేజ్కి స్టూడెంట్ రిలేషన్షిప్ ఏంటి. కాలేజ్లో స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ ఇస్తారు, గుర్తుపెట్టుకోవాలి. కాలేజీలో స్టూడెంట్స్కి చదువు అనేది నేర్పిస్తారు. అదేవిధంగా హాస్పిటల్లో పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇస్తారు. ఓకేనా. దీని యొక్క సిమిలారిటీ ఏంటి, ఇక్కడేమో చదువు నేర్పిస్తున్నారు, ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. సో సిమిలారిటీ అనమాట. మనకి ఇక్కడ కాలేజీలో స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయడం. ఏం ప్రొవైడ్ చేస్తున్నారు, స్టూడెంట్స్కి కాలేజ్ వాళ్ళు ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా హాస్పిటల్ వాళ్ళు ఎవరికి ప్రొవైడ్ చేస్తున్నారు ఎడ్యుకేషన్, మనకు కాదు కదా, పేషెంట్స్కి ఏం ప్రొవైడ్ చేస్తున్నారు, వాళ్ళు ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ప్లేస్ అండ్ అక్కడ పొందేవారి యొక్క విధి, పొందేవాళ్ళు ఎవరు, ఇది ప్లేస్, పొందేవాళ్ళు ఎవరు. ఇక్కడ ప్లేస్ ఏంటి, కాలేజ్, చదువు పొందుతున్నారు వాళ్ళు. హాస్పిటల్లో ఏం పొందుతున్నారు, ట్రీట్మెంట్ పొందుతున్నారు. ట్రీట్మెంట్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. హాస్పిటల్ వాళ్ళు ఎవరికి ప్రొవైడ్ చేస్తున్నారంట, పేషెంట్స్కి. ఇక్కడేమో స్టూడెంట్కి ప్రొవైడ్ చేస్తుంటే అక్కడ పేషెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. చూస్తారా, సిమిలారిటీ. అనాలజీ మీన్స్ సిమిలారిటీ. సో మనం ఫస్ట్ రిలేషన్షిప్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం, రిలేషన్షిప్, వాటి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఏంటి మనం ఇక్కడ సిమిలారిటీ, దాన్ని బట్టి మనం సిమిలారిటీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దీన్ని ఏమంటాం అంటే, ఈ టైప్ ఆఫ్ మెథడ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం ఏమంటాం, డైరెక్ట్ ఆర్ సింపుల్ ఎనాలజీ. ఓకేనా. నెక్స్ట్ మనకి ఇంకో టాపిక్ ఏంటి చూద్దాం.
సో మనకి ఇక్కడ ఈ యొక్క ఎనాలజీలో మనకి ఏంటివి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి. ఫస్ట్ మనకి చెప్పుకున్నాం కదా, డైరెక్ట్ ఎనాలజీ అంటే మనకి డైరెక్ట్గా ఇప్పుడు ఫస్ట్ ఏం చెప్పాడు, హాస్పిటల్ మనకి కాలేజ్ అనేది స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేస్తుంది ఎడ్యుకేషన్, అదేవిధంగా హాస్పిటల్ అనేది పేషెంట్లకి ప్రొవైడ్ చేస్తుంది ట్రీట్మెంట్. అదేవిధంగా మనకి అనాలజీ పెయిర్ అన్నాడు, మనకి కొన్ని పెయిర్ అంటే ఏంటి, జతలు అనమాట. కొన్ని జతలు ఇస్తాడు, ఏ విధంగా ఇస్తాడు చూద్దాం క్వశ్చన్స్ ఒకసారి మనం. అనాలజీ పెయిర్లో ఒక గ్లాండ్ ఇచ్చాడు, ఎంజైమ్ అన్నాడు. ఫస్ట్ సెకండ్ ఆప్షన్ చూడండి, అనాలజీ పెయిర్ అన్నాడు. సెకండ్ ప్రాబ్లం ఏ విధంగా ఉంటుంది మనకి ఇక్కడ, అందులో సెకండ్ మోడల్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి. ఒక గ్లాండ్ ఇచ్చాడు, గ్లాండ్ ఎంజైమ్ అన్నాడు. ఎంజైమ్ అంటే ఇవి గ్రంథులు, మనకి బాడీలో ఉన్న గ్లాండ్స్ అనేవి మనకి చూడండి, లివర్ అని, నెక్స్ట్ కొన్ని గ్లాండ్స్ ఉన్నాయి. ఆ గ్లాండ్స్ అన్ని కూడా కొన్ని ఎంజైమ్స్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. సో మనం ఇది కనిపెట్టాలి ఫస్ట్. అంటే ఇది మనకి జనరల్ సైన్స్లో టాపిక్ ఇది. సో జనరల్ సైన్స్ టాపిక్ ఇక్కడ తీసుకొచ్చాడు కాబట్టి మనకు అర్థమైంది ఇక్కడ జీకే జిఎస్ అనేవి బాగా నేర్చుకోవాలి. ఒక్కోసారి జీకే జిఎస్లో క్వశ్చన్స్ అనేవి ఇందులో కూడా అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ మనకి గ్లాండ్స్ అనేవి ఎంజైమ్స్ని రిలీజ్ చేస్తాయి అయినట్లయితే మనకి ఇక్కడ కింద మనకి ఆప్షన్లు ఇస్తాడు, ఏబిసిడి ఆప్షన్లు ఇస్తాడు. ఇదేమో గ్లాండ్ గ్రంథి, ఇది గ్లాండ్ గ్రంథి, అది రిలీజ్ చేసే ఎంజైమ్. అదేవిధంగా ఇక్కడ మనకి ఒక బాడీ పార్ట్ ఇస్తాడు, అది రిలీజ్ చేసే ఒక ఎంజైమ్ ఇస్తాడు. ఎంజైమ్ కానీ లేదా రిలీజ్ చేసే ఒక పార్ట్ ఇస్తాడు. సో ఆ రిలేషన్ మనం కనిపెట్టాలి. ఏంటి ఎగ్జాంపుల్ తీసుకుందాం ఒకసారి. తీసుకున్నట్లయితే ఆర్గాన్ కిడ్నీ అన్నాడు, ఆర్గాన్ కిడ్నీ అన్నాడు. నెక్స్ట్ బ్రెయిన్ కార్టెక్స్ అన్నాడు, బ్రెయిన్ కార్టెక్స్ అన్నాడు. నెక్స్ట్ మజిల్ స్పామ్ అన్నాడు. నెక్స్ట్ ఆర్గాన్ కిడ్నీ జనరేటర్ కరెంట్ అన్నాడు, జనరేటర్ కరెంట్ అన్నాడు ఆప్షన్లో. ఏంటి ఈ మెథడ్ ఆఫ్ ప్రాబ్లం ఏంటి, మనకి మీనింగ్ ఏంటి ఇక్కడ, అనాలజీ పెయిర్ జతలు ఇస్తాడు కొన్ని. ఏంటి జత ఏంటి మనం కనిపెట్టాలి ఫస్ట్, అందులో రిలేషన్షిప్ కనిపెట్టాలి. గ్లాండ్ ఎంజైమ్ అన్నాడు అంటే ఇది గ్రంథి, మన బాడీలో ఉన్న గ్రంథి గ్లాండ్స్ అంటాం. అవి ఏం చేస్తాయంట, ఎంజైమ్స్ రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకి మన యొక్క స్టమక్ ఉంది, స్టమక్లో మనకి హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది రిలీజ్ అవుతుంటుంది, అదొక రకమైన రిలీజ్ చేస్తుంది, ఆ బాడీ పార్ట్ అది రిలీజ్ చేస్తూ ఉంటుంది. అదే మనకి ఇక్కడ ఆర్గాన్ కిడ్నీ, ఆర్గాన్కి కిడ్నీకి ఇక్కడ ఏముందా డిఫరెన్స్, ఈ రిలేషన్ మనం కనిపెట్టాలి. సో ఇక్కడ రిలేషనే సేమ్ రిలేషన్ మనం కనిపెట్టాలి ఇక్కడ ఆర్గాన్ కిడ్నీ. సో ఆ రిలేషన్ ప్రకారంగా లేదు. బ్రెయిన్కి కార్టెక్స్, బ్రెయిన్లో కార్టెక్స్ ఉంటుంది కానీ అది రిలీజ్ చేస్తే చెప్పలేదు. ఇక్కడ చూడండి లాస్ట్ ఆప్షన్, జనరేటర్ అనేది కరెంట్ని ప్రొవైడ్ చేస్తుంది, రిలీజ్ చేస్తుంది. జనరేటర్ మన కరెంట్ని రిలీజ్ చేస్తుంది. సో ఇది రిలీజ్ చేయడం, ఇది కూడా రిలీజ్ చేయడమే. అంటే మనకి ఇది ఇది క్వశ్చన్ అనమాట ఇక్కడ, ఇది క్వశ్చన్. ఈ క్వశ్చన్ సూటబుల్గా మనకి ఏముంది, జనరేటర్ కరెంట్ ఉంది కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది, జనరేటర్ కరెంట్ అవుతుంది. ఈ మెథడ్ ఆఫ్ ప్రాబ్లమ్ అని ఏమంటామంటే అనాలజీ పెయిర్ అన్నాం. చూసారు జత, ఈ పెయిర్ జత అనమాట. దీన్ని బట్టి మనకి ఇది క్వశ్చన్, ఇది ఆన్సర్. ఏంటి, జనరేటర్ అండ్ కరెంట్. జనరేటర్ అనేది కరెంట్ని రిలీజ్ చేస్తుంది, గ్లాండ్ అనేది ఎంజైమ్స్ని రిలీజ్ చేస్తుంది. ఈ రెండు కూడా ఒకే రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నాయి. దట్ మీన్స్ సిమిలారిటీ. ఏంటి అనాలజీ అంటే ఏంటి మనకి ఇక్కడ, సిమిలారిటీ. సో ఈ విధంగా ప్రాబ్లమ్స్ మనం ఏమంటామంటే అనాలజీ పెయిర్ అన్నాం. నెక్స్ట్ ఏంటి, సిమిలర్ వర్డ్స్ చూద్దాం ఒకసారి, ఓకేనా. ఈ నెక్స్ట్ మనకి థర్డ్ టాపిక్లో సిమిలర్ వర్డ్ ఏంటి, మనకి టాపిక్ ఏంటి, ఎనాలజీలో ఈ యొక్క సిమిలర్ వర్డ్ మీద ఏ విధమైన ప్రాబ్లమ్స్ వస్తాయంటే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి, బెలాయ్ ఇచ్చాడు, దుర్గాపూర్ ఇచ్చాడు, బొకారా ఇచ్చాడు. సో మనకి వీటి మధ్య మనకి రిలేషన్షిప్ ఏంటి మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటివి, ఈ బెలాయ్ అనేది ఒక స్టీల్ ప్లాంట్, అనేది ఒక స్టీల్ ప్లాంట్ ఉండే ప్లేస్ ఇది. దుర్గాపూర్ అనేది ఒక స్టేట్లో ఉన్న ఒక ప్లేస్లో దుర్గాపూర్లో స్టీల్ ప్లాంట్ ఉంది. బొకారో అనేది స్టీల్ ప్లాంట్. కాబట్టి ఇవన్నీ కూడా ఈ మూడు వర్డ్స్ కూడా స్టీల్ ప్లాంట్ సంబంధించినవి. సిమిలర్ వర్డ్స్ ఇవన్నీ కూడా ఏంటివి, సిమిలర్ వర్డ్స్. కాబట్టి మనకు ప్రాబ్లం ఏంటి ఇక్కడ, సిమిలర్ వర్డ్ ప్రాబ్లమ్స్. ఈ మూడు కూడా సిమిలర్ వర్డ్సే. నెక్స్ట్ వచ్చే వర్డ్ కూడా ఏమై ఉండాలి, సిమిలర్ వర్డ్ అయి ఉండాలి. కాబట్టి బరోడా కాదు, చెన్నై కాదు, చెన్నై పోర్ట్ ఏరియా, అందులో స్టీల్ ప్లాంట్ లేదు. చండీగఢ్ కాదు. సో రూర్కెలా అనేది మనకి స్టీల్ ప్లాంట్తో ఉంది కాబట్టి ఈ రూర్కెల్ అనేది దీనికి సూటబుల్ అవుతుంది.
కాబట్టి మనకి ఇక్కడ సిమిలారిటీ మెయింటైన్ చేస్తుంది. ఫస్ట్ మనం ఏం కనిపెట్టాం, రిలేషన్షిప్ కనిపెట్టాం. ఫస్ట్ మనం రిలేషన్షిప్ కనిపెట్టాం, తర్వాత సిమిలారిటీ కనిపెట్టాం. ఓకేనా. రిలేషన్షిప్ ఏంటి, ఈ 3 కూడా స్టీల్ ప్లాంట్స్. కాబట్టి మనకి రూర్కెలా కూడా స్టీల్ ప్లాంట్ ఉంది, కాబట్టి రూర్కెలాలో కూడా స్టీల్ ప్లాంట్ ఉంది, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, రూర్కెలా అవుతుంది. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏమంటాం మనం, సిమిలర్ వర్డ్ అంటాం. సిమిలర్ వర్డ్ అంటాం. ఎనాలజీ పేరు ఏంటి చెప్పుకున్నాం మనం, పెయిర్. కొన్ని జతలు ఇస్తాడు, ఆ జతల ప్రకారంగా మనం ఆన్సర్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ నెంబర్ అనాలజీ. నెంబర్ అనాలజీ అంటే ఏంటి అంటే మనకి ఎనాలజీలో మనకి నెంబర్స్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా. నెంబర్స్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. చూద్దాం ఏ విధంగా ఉంటాయో. నెంబర్ టైప్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి చూద్దాం ఒకసారి. 2:8 ప్రపోర్షనల్ 3 క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. కింద ఆప్షన్లు ఇస్తాడు A, B, C, D. ఫస్ట్ మనం ఇచ్చిన అనాలజీలో రిలేషన్షిప్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. 2 ఫస్ట్ వర్డ్ ఉంది, సెకండ్ నెంబర్ 8 ఉంది. సో 2 నుంచి 8 ఎలా వచ్చింది అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ రిలేషన్షిప్ మనం మెయిన్ కనిపెట్టాలి. ఫస్ట్ 2 అనేదానికి 8 ఎలా వచ్చింది, 2 నుంచి 8 ఎలా వచ్చింది చూసినట్లయితే మనకి ఇక్కడ 2ని నేను 2 క్యూబ్ రాసుకోవచ్చా. 2 క్యూబ్ అంటే అర్థం ఏంటి, ఇక్కడ 2 × 2 × 2, 2 2s are 4, 4 2s are 8. సో 8 సరిపోయింది. అంటే 2 నుంచి 8 రావాలంటే నేను 2ని క్యూబ్ చేయాల్సి వచ్చిందనమాట నెంబర్ అనాలజీలో. అదేవిధంగా 3 నుంచి సేమ్ ఈ రిలేషన్షిప్, సేమ్ సిమిలారిటీ, 3ని ఏం చేయాలి మనం ఇక్కడ 3 క్యూబ్ చేయాలి, అప్పుడు ఒక నెంబర్ వస్తుంది, ఆ నెంబర్ మనకు ఆన్సర్ అవుతుంది. 3ని క్యూబ్ చేయండి, 3 × 3 × 3, 3 3s are 9, 9 3s are 27. 3 క్యూబ్ అనేది ఏమవుతుంది మనకి ఇక్కడ 27 అవుతుంది. అంటే ఆన్సర్ మనకి ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ 27 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఈ విధమైన ప్రాబ్లమ్స్ మనం ఏమంటామంటే నెంబర్ అనాలజీ అంటాం. అంటే అన్నిటి మనకు నెంబర్స్ అనేవి ఎక్కువ ఇస్తూ ఉంటాడు. వీటిలో మనం ఫస్ట్ రిలేషన్షిప్ మనం కనిపెట్టాలి, రిలేషన్ ఏముంది కనిపెట్టాలి. తర్వాత సిమిలర్గా సేమ్ మనం అది పక్కన చేయాలి, సిమిలర్గా పక్కన చేయాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ మనకి ఆల్ఫాబెట్ అనాలజీ అంటే ఏంటి, ఆల్ఫాబెట్ అనాలజీ అంటే ఏంటి చూద్దాం ఒకసారి. ఏం లేదు, 2ని 2 క్యూబ్ చేసుకున్నాడు, 8 వచ్చింది. అదేవిధంగా 3ని క్యూబ్ చేస్తే 27 వచ్చింది. సో 27 మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మనకి నెంబర్ అనాలజీ అంటే ఏంటి చూద్దాం ఒకసారి. లెటర్ అనాలజీ, ఆల్ఫాబెట్ అనాలజీ అంటే ఏం లేదు, ఆల్ఫాబెట్లు ఇస్తాడు మనకి, అవి మనం కనిపెట్టుకోవాలి. నెక్స్ట్ FILM ఫిల్మ్, రేషియో 10 ఇచ్చాడు. HOTEL హోటల్, రేషియో డాష్ అన్నాడు. సో మనకి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం మనం ఆల్ఫాబెట్ అనాలజీ అని చెప్పొచ్చు. ఇదేమో నెంబర్స్ వచ్చినాయి. సో మనకి ఆల్ఫాబెటికల్ వర్డ్స్ ఎక్కువ యూజ్ చేస్తారు కాబట్టి మనకి ఆల్ఫాబెట్ అనాలజీ అని చెప్పుకున్నాం. సో మనకి ఫస్ట్ మనం ఏం కనిపెట్టాలి, ఇందులో 2 రూల్స్ ఫాలో అవ్వాలి. ఏంటి, ఫస్ట్ రిలేషన్షిప్ మనం కనిపెట్టాలి, తర్వాత సిమిలర్ అనేది యూజ్ చేయాలి. ఫస్ట్ రిలేషన్షిప్ మనం కనిపెడదాం. FILM ఫిల్మ్కి 10 వచ్చింది. సో మనకి ఇక్కడ ఏ విధంగా 10 వచ్చిందో కనిపెట్టాలి ఫస్ట్ మనం. ఓకేనా. F అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో నెంబర్, F యొక్క నెంబర్ 6 అని అర్థము. 5 యొక్క నెంబరు 9 అని అర్థము. L యొక్క నెంబరు 12 అని అర్థము. M యొక్క నెంబరు 13 అని అర్థము. ఇవన్నీ కలిపి యాడ్ చేయండి. ఇవన్నీ కూడా 6 + 9 15, 15 + 12 27, 27 + 3 40 అయింది. 40 అయింది కదా. సో ఇవన్నీ వర్డ్స్ ఇవి 1 2 3 4 వర్డ్స్ బై 40/4 ఏమవుతుంది, 10 అవుతుంది. అంటే ఆన్సర్ సరిపోయింది. అదేవిధంగా మనం ఏం చేస్తాం, మనం రిలేషన్షిప్ కనిపెట్టాం, అది నెక్స్ట్ సిమిలారిటీ అటెంప్ట్ చేయాలని. ఏ విధంగా,
హెచ్ అంటే ABCDEFGH. హెచ్ అంటే నెంబరు 8, ఓ అంటే నెంబరు 15, టీ అంటే నెంబరు 20. ఇవి గుర్తుపెట్టుకోవాలి, మీకు తెలుసు కదా ఆల్రెడీ. 1 నుంచి Z వరకు ఉన్న నెంబర్స్ లెటర్స్కి యొక్క నెంబర్స్. ఈ అంటే 5 అని అర్థము, ఎల్ అంటే 12 అని అర్థము. ఇవన్నీ యాడ్ చేయండి. 8 + 15 + 20 + 5 + 12 యాడ్ చేస్తే 8 + 12 20, 20 + 20 40, 40 + 15 55, 55 + 5 60 వస్తుంది. కానీ నెక్స్ట్ ఏం చేశారు, మనకి ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇవి ఎన్ని ఉన్నాయో బై చేశాడు. 1 2 3 4 5 కదా. సో 5తో బై చేయాలి. అంటే 5 టేబుల్ అనేది 60లో 12 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఆన్సర్ మనకి ఏంటి ఇక్కడ 12 అనమాట. సో ఈ విధంగా మనకి ఆల్ఫాబెట్ అనాలజీ, నెంబర్ అనాలజీ, సిమిలర్ వర్డ్ అనాలజీ, పెయిర్, డైరెక్ట్ అనాలజీ, సో ఇవన్నీ మనం నేర్చుకున్నట్లయితే ఈ టాపిక్స్ అని మనకు వచ్చినట్లయితే అనాలజీలో మనకి 2 to 3 మార్క్స్ అని ఈజీగా మనం గెయిన్ చేయొచ్చు. ఓకేనా. సో కాబట్టి ఈరోజు మనకి క్లాస్ ఏంటంటే అనాలజీలో మనకి ఎనాలజీ అంటే చెప్పుకున్నాం, ఎనాలజీ అంటే ఏంటి చెప్పుకున్నాం, మనకి ఎనాలజీలో ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకు రావడం జరుగుతుంది చెప్పుకున్నాం. ఈ యొక్క టాపిక్స్ నుంచి మనకి ఎక్కువ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. సో మనకి బేసిక్గా ఎనాలజీలో ఇవన్నీ ఉంటాయి. ఒకవేళ మీకు క్లాస్ అర్థం కానట్లయితే ఒకసారి మళ్ళీ వెనక్కి పెట్టి వినండి వీడియోని. ఓకేనా. ఓకే, నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ నైట్.